కుసుమ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు. ఈ యొక్క చిన్న వీడియోలో ఎర్రగట్టు గుట్ట స్థలంలో హసన్పర్తి భీమారంలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి టెంపుల్ ను ఈ రోజు మనం సందర్శించబోతున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఎర్రగట్టు గుట్ట ఎంట్రీ స్థానంలో కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇది చాలా ప్రాశస్త్యమైనటువంటి ప్లేస్. ఇది ఒక మర్రి చెట్టు. సో ఈ రోజు మంగళవారం కాబట్టి కూడా ఎంతో మంది హనుమాన్ భక్తులు కూడా ఈ యొక్క టెంపుల్ ను సందర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఈ హనుమాన్ దేవస్థానం, హనుమాన్ టెంపుల్ ఎర్రగట్టుగుట్ట స్వామి టెంపుల్ కింద ఉంటుంది. ఇది ప్రత్యక్షమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అయ్యగారు, మీ యొక్క మాటలలో టెంపుల్ ప్రాశస్త్యం గురించి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఠ్యం వాక్పటత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమంతుని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకు బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత భయం అనేది తొలగిపోతుంది, మరోగత అజాఠ్యం జబ్బులు అనేది రాకుండా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇది హనుమంతుని స్మరించడం వల్ల. కొంతకాలంగా ఒక 25-30 సంవత్సరాల నుంచి కూడా కొండగట్టు క్షేత్రం అభివృద్ధి జరిగినప్పటి నుంచి కూడా ఈ తెలంగాణ ప్రాంతం లోపల హనుమాన్ దీక్షలు అనేది ప్రారంభమైనాయి. అందరూ కూడా పల్లె నుంచి పట్టణం వరకు కూడా అందరూ భక్తులందరూ కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో సహా అందరూ కూడా హనుమాన్ మాలను ధరించడం అనేది వాళ్ళు విశేషంగా ఆ యొక్క స్వామి యొక్క భక్తి పారవశ్యంతో ఉంటున్నారు. ప్రతి ఊర్లో కూడా, ఏ ఊర్లో కూడా 100 మందికి తక్కువ లేకుండా ఉంటున్నారు. ఈ హసన్పర్తి భీమారం పరిధి లోపల ఉన్నటువంటి ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి దేవాలయం ఇది. ఇది 1996 లోపల పునర్నిర్మాణం చేయడం జరిగింది. భుజంగరావు గారు అనేటువంటి కిడ్స్ కాలేజ్ చెందినటువంటి ఆయన ప్రొఫెసర్, ఆయనకు స్వామివారి కళగా అనిపించి, నేను ఎండలో ఉన్నాను రా, నాకు ఒక గుడి నిర్మాణం చేయని చెప్పడం జరిగింది. ఆయన రామభక్తుడు. ఆ విధంగా సంకల్పం చేసి స్వామివారి యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా స్వామివారికి నిత్య కైంకర్య పూజలు కూడా, మన్యసూక్తంతో అభిషేకం, స్వామివారికి విశేష అర్చన పూజలు, సహస్రనామార్చన, విశేషమైన పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా హసన్పర్తి గ్రామంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క మహిమను తెలుసుకొని వారి యొక్క దర్శనం చేసుకొని ఆ విధంగా యొక్క దీక్షలను స్వీకరించి రోజు కూడా ప్రతిరోజు 6 గంటలకు ఆరతి స్వీకరించి తీర్థప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. అదేవిధంగా స్వామివారి యొక్క విశేషంగా మంగళవారం, శనివారం రోజున పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఈ మాలధారణ అయిపోయిన తర్వాత కూడా నిత్యం ప్రతిరోజు కూడా నిత్య పూజ అనేటువంటిది ఉంటుంది. శనివారం, మంగళవారం కూడా విశేషంగా భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉన్నారు. కాబట్టి స్వామివారి యొక్క నమ్మకంతో వారందరూ వస్తున్నారు. వారి యొక్క కోరికలు ఉన్న భక్తులకు కోరికలను స్వామివారు నెరవేరుస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ క్షేత్రం అనేది స్వామివారి కోరిక మేరకే క్షేత్రాన్ని కట్టడం జరిగింది. ఈ యొక్క పరిసరాలలో కూడా గోశాలను కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీరందరూ వీడియో చూస్తున్నారు. వరంగల్ వచ్చినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించండి, అలాగే గోశాలను కూడా సందర్శించండి. అందరికీ ధన్యవాదాలు.